హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెమోలి. సో ఇప్పుడే మేము లేచి ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాము. అండ్ మన లగేజ్ మొత్తం అయితే ప్యాక్ అయిపోతుంది కార్ పైన. మన డ్రైవర్ సాబ్ అయితే మొత్తం చేసేస్తుండు. సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే మళ్ళీ ప్రారంభం అవ్వబోతుంది బద్రీనాథ్కి. సో మనకి ఇక్కడ నుంచి బద్రీనాథ్కి అయితే ఒక 150 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి ఆ కొండలు అవన్నీ చూసుకోండి, ఎంత సీనిక్గా ఉన్నాయి అసలు మార్నింగ్. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో మనం బద్రీనాథ్కి వెళ్ళే వరకు మోస్ట్లీ 12 or 1 అవుతుండొచ్చు నాకు తెలిసి. A few moments later. ఫైనలీ మనం అయితే బద్రీనాథ్ బస్ స్టేషన్కి కూడా వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. లైక్ ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరకు పోవాలంటే. సో మనం ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే. సో మీకు డైరెక్ట్ టెంపుల్ చూపిస్తా చూడండి. సో టెంపుల్ బంద్ ఉంది అంటే మేము రూమ్ తీసేసుకొని అక్కడ లగేజ్ మొత్తం పెట్టేసి తినడానికి అయితే వచ్చేసినాము. అండ్ టెంపుల్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఓపెన్ అవుతుందంట. 5 o'clock and 6 o'clock ఆరతి ఉంటుందంట. సో గైస్, మేమైతే లంచ్ కాగానే రూమ్ దగ్గరికి వచ్చి పండుకున్నాము. ఎందుకంటే 12 నుంచి 3 వరకు టెంపుల్ అయితే క్లోజ్ అని చెప్పేసి అన్నుండే. సో 1:30కి అట్లా లంచ్ చేసేసి డైరెక్ట్గా రూమ్లో పోయి మంచి స్లీప్ వేసాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పుడు ఆరతి ఉంటుందంట. సో లేచినాం. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అసలు క్రౌడే లేదు తెలుసా గైస్ అసలు మాది. సో మీకు ఒకసారి నేను మీకు చూపిస్తాను కానీ డైరెక్ట్ టెంపుల్ దగ్గర వెళ్ళాం కానీ. అండ్ మంచిగా దర్శనం కూడా అయిపోయాక ఇక్కడ మంచిగా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మంచిగా భజన చేస్తుంటే, సో మేమైతే భజనలో కంప్లీట్గా లీనం అయిపోయినాం మేము. టెంపుల్లో మాత్రం అసలు క్రౌడే లేదు. సో ఆల్మోస్ట్ 3 to 4 times అయితే మేము మంచిగా దర్శనం చేసుకున్నాం దేవుంది. అండ్ మీకు ఈవినింగ్ టైం టెంపుల్ వచ్చేసి మీకు ఎట్లుంటుందో చూడండి ఒకసారి. టెంపుల్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి ఆ లైటింగ్స్లో. అసలు ఒక్కో కలర్లో ఒక్కొక్క లాగా కొడుతుంది. నాకైతే అసలుకి ఎంత సాటిస్ఫాక్షన్ అంటే. అండ్ అల్కనంద రివర్ కూడా చూసుకోండి ఒకసారి టెంపుల్ బయట. సో టెంపుల్ నుంచి రూమ్కి వెళ్ళిపోగానే అసలు బోర్ కొడుతుందని చెప్పేసి మేము ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి. సరగాడదే పొగలు కొడుతుండు బాగా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్. సో ఇప్పుడైతే టెంపరేచర్ వచ్చేసి ఆల్మోస్ట్ 11 to 12 degrees మధ్య ఉంది. అండ్ నైట్ అయితే 5 to 6 degrees దాకా వెళ్ళిపోయింది. లోపల 2-3 జాకెట్స్ వేసుకొని వండుకున్నాం, అయినా కానీ చాలా ఆపలేదు. అండ్ సక్సెస్ఫుల్లీ మా దాంట్లో అయితే మా తమ్ముడికి జ్వరం అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను చిన్ను, లడ్డు అండ్ మున్నా కలిసి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బయట అయితే ఫుల్ ఎండ కొడుతుందని చలి కూడా ఉంది ఫుల్గా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి టాప్కొండలు వెళ్ళి నేను చిన్న వచ్చేసి హాట్ స్ప్రింగ్స్లో స్నానం చేస్తాము. మున్నా అండ్ సారం వచ్చేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతారంట. సో తాపకుండా స్నానం చేసి కంప్లీట్ అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని దర్శనంకి వెళ్ళిపోయాం మనం. చలో. తాపకొండ నుంచి అయితే డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. సో దర్శనం అయిపోగానే నేనైతే మంచిగా మెడిటేషన్ చేసుకుంటూ అయితే కూర్చున్నా, ఆ దేవుడిని తలుచుకుంటా. సో ఆల్మోస్ట్ 1 hour టెంపుల్లోనే కూర్చొని మెడిటేషన్ చేసుకొని బయటికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతాం మేము. ఆఫ్టర్ 2 hours క్లైమేట్ మొత్తం సెట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు మానే విలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనమాట అది. అండ్ ఆన్ ద వే ఆ మౌంటైన్స్ కూడా చూసుకోండి అసలు. వావ్, అక్కడ ఒక చిన్న ఇల్లు అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కొండలు. అసలు ఛాన్స్ ఉంటే నేనైతే ఇక్కడే ఉండిపోతాం మొత్తానికి. అండ్ మనమైతే వచ్చేసాం ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా.
గైస్ మేమైతే వసుధర ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయినాం. మీరు బద్రీనాథ్ మూవీలో చూసే ఉంటారు కదా, ఆ వాటర్ ఫాల్ వచ్చేసి పాపుల పైన పడదంట. సో మన పైన పడుతుందో లేదో ఒకసారి అయితే మనం పోయి అయితే చూద్దాం. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అంట. అండ్ వే అయితే చాలా ఖరాబ్ అయి ఉందని అయితే చెప్తూ చాలా మంది వెళ్ళకుండా సగంలోనే వచ్చేస్తారు, చాలా డేంజర్ ఉందని చెప్పేసి. మీరైతే అనుకుండొచ్చు ఈ విగ్రహాలు ఏందని చెప్పేసి. ఈ విగ్రహాలు పాండవుల విగ్రహాలు. ఇక్కడ నుంచి వాళ్ళు స్వర్గానికి అయితే వెళ్ళిర్రు. సో ఆ స్వర్గం మనకు కనిపిస్తుందా లేదా, వసుధర ఫాల్స్ మనకు పడుతుందా లేదా అదంతా నాకు తెలియదు, కానీ మనం అయితే వెళ్దాం అంతే. సో గైస్ మేమైతే ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. అండ్ ఏదైతే కావద్దు అనుకున్నాను అదే అవుతుంది. సో కంప్లీట్ క్లౌడీ అయిపోయింది, మీరు చూడండి ఒకసారి. అండ్ చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ వర్షం మాత్రం ఎక్కువైందంటే మనం అస్సలు వెళ్ళాము మేము ఆడికి. ఆ దేవుని పైన భారం వేసి అయితే మేము వెళ్ళిపోతున్నాము. అండ్ ఒక్కసారి ఆ మౌంటైన్స్ చూడండి అసలుకి. గైస్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఫుల్గా పడుతుంది. మేమైతే తిరిగి మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదు వసుధర ఫాల్స్ని చూసేంత వరకు. ఇంత వర్షం అన్నా ఏమన్నా కానీ అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి వే అయితే చాలా ఖరాబ్ ఉంది. అండ్ అక్కడ ఈ వాటర్ స్ట్రీమ్ని అయితే మనము క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గైస్ ఒక్కసారి చూడండి, థండర్స్ ఎంత గట్టిగా వస్తున్నాయి అసలుకి. వామ్మో అసలు ఎంత భయం అవుతుంది తెలుసా. ఎవ్వరు లేరు, అందరూ మాకు కూడా చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోయారు వెళ్ళకండి అని చెప్పి. మేమైతే చాలా రిస్క్ తీసుకొని వెళ్తున్నాము. సో గైస్ మేమైతే చాలా పైకి వచ్చేసినాము. సో ఆల్మోస్ట్ వసుధర ఫాల్స్ దగ్గర అవుతున్నాము. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, మాట్లాడి కూడా వస్తలేదు. అండ్ అట్లనే ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్తున్నాము. వర్షం పడుతుంది అండ్ మోరోవర్ చల్ల గాలి వస్తుంది అండ్ ఫుల్ థండర్స్ కూడా వస్తున్నాయి వర్షానికి. సో చిన్న అండ్ మొన్న అయితే ముంగడికి వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం వసుధర ఫాల్స్ దగ్గరికి. సో మీకు వ్యూ వచ్చేసి 1 2 3 గైస్ మన పైన అయితే వసుధర ఫాల్స్ పడ్డాయే. నేనైతే మొత్తం పచ్చిగా అయిపోయినాము. వర్షం అట్లనే పడుతుంది అండ్ అట్లనే వెళ్తున్నాం. పచ్చిగా చల్లగా గాలి వస్తుంది, థండర్స్ వస్తున్నాయి, వర్షం పడుతూనే ఉంది. అసలుకి చూసిరు కదా, అసలుకి లైఫ్ని రిస్క్లో పెట్టయితే వెళ్ళినాం మేమైతే. అసలుకి అయితే ఒక్కసారి వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. బాబా సో మనం అయితే అట్ లాస్ట్ బద్రీనాథ్ నిడిచిపెట్టి అయితే మనం వెళ్ళిపోబోతున్నాము.
సో ఈ వీడియో వచ్చేసి నేను 4 o'clock ఎర్లీ మార్నింగ్ అయితే క్యాప్చర్ చేసిన నేను. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నీల్కంఠ్ పర్వత్ చూడండి ఒకసారి, పొద్దున చూడండి ఒకసారి ఎట్లుందో, అండ్ ఒకసారి నైట్ చూడండి ఇప్పుడు నీలంగా మెరిసిపోతుండే అసలు. इन वादियों में टकरा चुके हैं हमसे मुसाफिर, यूं तो कई दिल ना लगाया हमने किसी से, किस्से सुने हैं यूं तो कई, ऐसे तुम मिले हो, ऐसे तुम मिले हो, जैसे मिल रही हो इत्र से हवा। काफिराना सा है इश्क है या क्या है, ऐसे तुम मिले हो, ऐसे तुम मिले हो, जैसे मिल रही हो इत्र से हवा। काफिराना सा है इश्क है या क्या है। बोली तुम्हारी कुछ इस तरह गूंजती है, कानों से मेरे होते हुए वो दिल का पता ढूंढती है। बेसुआदियों में जैसे मिल रहा हो कोई जायका। काफिराना सा है इश्क है